ఈ అనంత పద్మనాభ వ్రతములో అన్ని అవే చెప్తాడు. ఆ కౌండిన్యుడు అనే ఋషి సరే వెళ్ళాడు, మళ్ళీ దేవుడు లేడన్నాడు. ఆయన ఆ విష్ణుమూర్తిని అనంత పద్మనాభ స్వామిని వెతుక్కుంటూ అడవులకు వెళ్ళాడు. వెతుక్కుంటూ వెళితే అయ్యా అక్కడ చుట్టూ సస్యం ఉన్నది, ఒక ఆవు ఉన్నది, కానీ తినటం లేదు. చెట్టు నిండా మామిడి పళ్ళు ఉన్నాయి, కానీ ఎవరు తినేవాళ్ళు లేరు. నిష్ఫలమైన వృక్షం. ఒకడు బాగా చదువుకున్నాడు, మహావేదాంతి, ఎవడికే అక్షరం చెప్పలేదు వాడి జన్మలో, ఎవడికి నేర్పలే. అమ్మ ఇంత విద్య ఎవరికైనా చెప్తే ఎట్లా అని ఎవడికి చెప్పలే. వాడు బ్రహ్మరాక్షసుడై పుట్టాడు. ఎందుకు పని లేదు. ఒకడికి నోరుంది కదా, ఊరికే వాడితో పనిచేస్తున్న వాళ్ళందరినీ సహచరా ప్రాణాహ అన్నాడు శివతత్వంలో. నీ చుట్టూ ఉండే వాళ్ళందరూ నీ ప్రాణములు రా అన్నాడు. అలాగే పనిచేసే వాళ్ళను చుట్టూ ఉండేవాళ్ళని ఒకడు ఊరికే తిడుతూ ఉంటాడు. నువ్వు ఇట్లాంటి అని వీడు ఒక గాడిద కనపడింది అడవిలో. ఈ గాడిద ఏమిటండి అని అడిగాడు. ఇది ఊరికే నోరు ఉంది కదా అని తిట్టి ఇప్పుడు ఈ అరణ్యంలో ఎవరూ లేని చోట ఊరికే ఓండ్ర పెడుతూ ఉన్నది గాడిద. వాడు పూర్వజన్మలో పాపం చాలా భాష వచ్చిన వాడు, కానీ వాడికి మాటలు వచ్చినందుకు అందరినీ తిడుతూ ఉన్నాడండి, వాడు గాడిద పుట్టాడు అన్నాడు మహావిష్ణువు.